మనకు తెలుసు మౌంట్ కైలాష్, అదేవిధంగా మానస్ సరోవర్ లేక్. చాలామందికి ఇది కళ. అంటే మౌంట్ కైలాష్కి వెళ్ళటం, మానస్ సరోవర్ లేక్ చాలా అద్భుతంగా సుందరాంగంగా ఉంటుందంటే ఈ ప్రాంతం. ఆ ప్రాంతం మనందరికీ కూడా ఆ యాత్ర అనేది చాలా ఫేమస్ అనమాట. ఇది చైనా యొక్క టిబెట్ అటానమస్ రీజియన్లో ఉంటుంది కైలాష్ మానస్ సరోవర్ యాత్ర. ఈ యాత్రకి రిలీజియస్ సిగ్నిఫికెన్స్ అంటే ఈస్థెటిక్ వాల్యూ కన్నా కూడా రిలీజియస్ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది. మతపరంగా హిందూసు, జైన్సు, బుద్ధిస్టులు అంటే 3 మతాలు, ఇది హిందూస్ కానీ, జైన్స్ కానీ, బుద్ధిస్టులు కానీ అందరూ కూడా యాత్రకు వెళ్ళాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. దాదాపు 10 బ్యాచెస్ ఇండియా ఇప్పుడు అలౌ చేస్తుంది. అంటే దాదాపు 500 మంది అంట. ఒక్కొక్క బ్యాచ్ 50 మందిని షెడ్యూల్ చేస్తుంది. దీనికి సంబంధించి kmy.gov.in కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అంటే kmy.gov.in ద్వారా అప్లికేషన్ పెట్టొచ్చంట. ఇది ఫెయిర్గా, కంప్యూటర్ బేస్డ్తో, ర్యాండమ్గా, జెండర్ బ్యాలెన్స్డ్గా అందరినీ ఎవరైతే అప్లై చేసుకుంటారో దానిలో బ్యాలెన్స్డ్గా తీస్తారు. అంటే చాలామంది కోరుకుంటారు కానీ కొంతమంది ర్యాండమ్గా, కంప్యూటర్ బేస్డ్గా, ఫెయిర్గా సెలెక్ట్ చేస్తారంట. అంటే ఎటువంటి బయాస్ లేకుండా సెలెక్ట్ చేస్తారనమాట. చాలామంది కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళాలని కోరుకుంటారనమాట.